ఓం నమ శివాయ. మా కాశీయాత్రలో మూడో రోజు మా యొక్క ప్లాన్ ప్రకారము అయోధ్యని మేము దర్శించుకున్నామండి. మేము పొద్దున్నే అందరూ కూడా లేచేసి 5 గంటలకల్లా అయోధ్యకి వ్యాన్లో బయలుదేరాము. అయోధ్య కాశీకి 220 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అయోధ్యకి వెళ్ళాలంటే కాశీ నుంచి సుమారు 4:30 నుంచి 5 గంటలు పడుతుందండి. కాబట్టి పొద్దున్నే వెళ్ళిపోతే అందరూ కూడా 5 గంటలు 10 గంటలకల్లా చేరుతారు. దర్శనానికి ఒక 2-3 గంటలు పట్టినా కూడా మళ్ళీ సాయంత్రం తిరిగి కాశీకి వచ్చే ప్లాన్ ప్రకారం మేము ఇలా ప్లాన్ చేసుకొని వెళ్ళామండి. సరే, మేము అయోధ్య బయలుదేరినప్పుడు పొద్దునే బయలుదేరాము. మధ్యలో మేము సుల్తాన్పూర్ అనే ఊరు దగ్గర ఆపి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేశామండి. ఇక్కడంతా కూడా యూపీలో ఎలా ఉంటుందంటే బ్రేక్ఫాస్ట్ మీకు పొద్దున్నే పరాఠా చెప్తారు, పూరీ సబ్జీ కూడా ఉంటుందండి. పరాఠా ఎక్కువ తింటారు పొద్దున పూట. మీ ఇష్ట ప్రకారం మీరు చెప్పచ్చు, బాగా ఉంటుంది. వేడిగా టీ తాగాము, ఎందుకంటే చలిగా ఉన్నింది. ఫిబ్రవరి 9వ తారీఖు కాబట్టి చలి ఇంకా ఉందండి ఉత్తరప్రదేశ్లో. సో మేము వెళ్ళేటప్పటికి అయోధ్యకి సుమారు 10 అయిందండి. 10-10:30 సమయానికి మేము అయోధ్య చేరుకున్నాము. అయోధ్యలో ఈ వ్యాన్స్ని టౌన్లోకి రానిరండి. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఒకటి, అయోధ్య ధామ్, ఫైజాబాద్ని అయోధ్య అని పేరు పెట్టారండి. అయోధ్య టెంపుల్ ఉండే ప్లేస్ని అయోధ్య ధామ్ అంటారు. ఈ అయోధ్య నుంచి అయోధ్య ధామ్కి 10 కిలోమీటర్లు ఉంటుందండి. సో వెహికల్స్ ఏది కూడా మనం పార్క్ బయటనే చేసేసేయాలంటే సుమారు అరౌండ్ ఒక 3-4 కిలోమీటర్ దూరంలోనే పార్క్ చేయాల్సి ఉంటుందండి. అక్కడి నుంచి ఈ లోకల్ ఆటోస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనని అయోధ్య ధామ్లోకి తీసుకెళ్తారు. మొదటగా ఏం చేశామంటే ఆటోలో అవి మాట్లాడుకొని సరయూ నదికి వెళ్ళిపోయినామండి. సరయూ నదిలో నీరు బాగా ఉంది. అక్కడ వెళ్ళంగానే మేము అందరం కూడా స్నానాలు ఆచరించాము సరయూ నదిలో. మీకు కొన్ని జాగ్రత్తలు చెప్తాను. అక్కడ నేను సరయూ నది దగ్గరికి వెళ్ళంగానే చాలామంది వెనకాల వస్తారు. మా బోట్లో తీసుకెళ్తాము, అక్కడికి వెళ్తాము, ఇక్కడికి వెళ్తాము, అక్కడ బాగుంటుంది అన్నీ చెప్తారండి. రేట్లు విపరీతంగా చెప్తారు. బోట్ రేట్లు మనిషికి 500 ఇమ్మంటారండి. ఇవన్నీ కూడా బేరం చేయాల్సి ఉంటుంది. లేదా మీరు నది ఒడ్డునే అక్కడ కట్టారండి, కొంచెము బాగానే ఉన్నాయి ఘాట్స్ దగ్గర. అంత డెవలప్ కాకుండా కూడా ఘాట్స్ అక్కడ మనం స్నానం చేయడానికి చేసే సౌకర్యం మాత్రం ఉంది. అక్కడ మేము స్నానం చేసేసి చాలామంది వెనకపడతారండి. మీకు అక్కడ మీ గోత్రనామాలు చెప్పండి, పూజలు చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము. మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. అక్కడ స్నానం చేసేసుకున్నాక మేము మళ్ళీ ఆటోలు మాట్లాడుకొని అక్కడ వీణా చౌక్ అని ఒకటి ఉందండి. అది లతా మంగేష్కర్ గారి మెమరీలో కట్టారు వీణా చౌక్. చాలా పెద్దదండి ఆ చౌక్. ఆ చౌక్ నుంచి మనము లెఫ్ట్ సైడ్కి వెళ్తే 1.5 కిలోమీటర్లో అయోధ్య ధామ్. ఆటోలు ఒక ప్రదేశం వరకే రాణిస్తారండి, తర్వాత ఆటోలను రానిరు. అక్కడి నుంచి బగ్గీస్ వెళ్తుంటాయండి. సో మనం ఆటోని ఎక్కడి వరకు అయితే ఆపుతారో అక్కడ దిగేసి అక్కడి నుంచి బగ్గీల ద్వారా కానీ నడిస్తే నడవచ్చండి. అక్కడి నుంచి సుమారు 200 మీటర్ దూరంలో అయోధ్య ధామ్ ఉంటుందండి. అక్కడికి మేము వెళ్ళాము. ఎంత చక్కటి అనుభూతి అండి. సాక్షాత్తు అయోధ్య ఇలా ఉండేదా అప్పుడు అని అనిపించింది మాకు. ఎంత బాగా కట్టారు, పునర్నిర్మించారు అయోధ్య ధామ్ని, అయోధ్య టెంపుల్ని. సరే, అక్కడికి వెళ్ళాక అండి విపరీతమైన జనాలు, భక్తులతో కిటకిటలాడిపోతుంది అయోధ్య. అక్కడ ప్రొసీజర్ నేను చెప్తాను, దయచేసి వినండి. అక్కడ వెళ్ళంగానే అన్ని వస్తువుల్ని అక్కడ సబ్మిట్ చేసేయాలండి. దేనిని అలౌ చేయరు. బెల్ట్ని, పర్సుని, మొబైల్ ఫోన్ని, ప్రతి ఒక్కటండి. స్మార్ట్ వాచ్ కూడా అలౌ చేయరండి లోపలికి. ఇది అక్కడ డిపాజిట్ చేయడానికి అన్ని కౌంటర్స్ ఉంటాయి. ఇంకొక విశేషం ఏమిటంటే అక్కడ 70 ఏళ్ళ పైబడిన వాళ్ళకి 70+, అలాగే ఎవరైనా ఏదైనా ప్రాబ్లం, ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు, డాక్టర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి వీల్ చైర్ సౌకర్యం ఉంటుందండి. దానికి మనం ఆధార్ కార్డుని చూపెట్టాలి. ఆధార్ కార్డ్ ఆధారంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వీల్ చైర్ బాయ్ని మనకు ఇస్తారండి. ఆ వీల్ చైర్ బాయ్ మనని తీసుకొని అన్నీ చూపెడతాడు. అతనే మనని స్వయంగా డిపాజిట్ కౌంటర్ దగ్గరికి తీసుకెళ్తాడండి. అక్కడ అన్ని డిపాజిట్ చేయడం అతనే హెల్ప్ చేస్తాడు. అలాగే అతను వెళ్తూ పోలీస్ చెకింగ్ కూడా ఉండదండి. తర్వాత
వాళ్ళు మీరు చెప్పులు పెట్టడానికి కూడా దాన్ని హెల్ప్ చేస్తారండి, చెప్పుల స్టాండ్లో. ఈ జనరల్ క్యూకి వీల్ చైర్లో పోవడానికి చాలా తేడా ఉందండి. వీల్ చైర్లో డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతాడు మీకు అయోధ్య స్వామి శ్రీరామచంద్రుడి ఎంట్రన్స్లోకి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతారండి. అక్కడి నుంచి మీరు లోపలికి టర్న్ చేస్తారు. అద్భుతమైన దృశ్యం అండి. లోపలికి వెళ్ళాము, అక్కడ చూస్తే శ్రీరామచంద్రుడి విగ్రహము, నిలువెత్తు విగ్రహం ఉంది. కన్నులు చాలేదండి చూడ్డానికి, ఆనంద బాష్పాలు వచ్చేసాయి. జై శ్రీరామ్ అని పేర్లు మారుమోగుతుంటుంది లోపలండి. ఎంత అద్భుతమైన విగ్రహం అండి. అలాగే మీరు గమనించి చూడాలండి, శ్రీరామచంద్రుడి విగ్రహం కాళ్ళ దగ్గర చిన్న శ్రీరామ విగ్రహాలు ఉంటాయి. అవి ఒరిజినల్ విగ్రహాలను అక్కడ పెట్టారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు చూడొచ్చండి. అక్కడ ఎక్కువసేపు ఉంచరు. మనము నమస్కారం చేసుకొని జై శ్రీరామ్ అని స్వామిని కనులారా చూసి మళ్ళీ తిరిగి వీల్ చైర్ వాళ్ళు మనని వెనక్కి తీసుకెళ్తారు. ఎందుకు చెప్తున్నానంటే నేను మీకు ఇది, మేమందరం కూడా వీల్ చైర్లో వెళ్ళామండి. మాకు అదృష్టం కొద్దీ పర్మిషన్ దొరికింది కాబట్టి మేము వీల్ చైర్లో వెళ్ళాము. నడిచేవాళ్ళు నడిచి వెళ్ళొచ్చండి, మేమందరం కూడా వీల్ చైర్లో వెళ్ళాము. కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నాను. వచ్చేటప్పుడు మనకు ప్రసాదం కూడా ఇస్తారండి. వచ్చాక రిటర్న్లో మనం అన్నీ కూడా మనం డిపాజిట్ చేసిన వస్తువులన్నీ కూడా మనం తీసుకోవచ్చు. ఆ వీల్ చైర్ అబ్బాయికి వీల్ చైర్ తీసుకెళ్ళడం వల్ల 150 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందండి. సరే మనం ఏం చేస్తాం, కొంతమంది 200, కొంతమంది 300 రూపాయలు ఇస్తారండి. పిల్లలు మాత్రం తీసుకెళ్లే వాళ్ళు చాలా బ్రహ్మాండంగా మనకు హెల్ప్ చేస్తూ తీసుకెళ్తారు, అన్నీ చూపెడతారండి. అది అక్కడ అయోధ్య విశేషాలు. మంచి అనుభూతి జరిగిందండి. అనుభూతి తర్వాత మేము ఏం చేసామంటే, పక్కన హనుమంతుడి గుడి చాలా ఇంపార్టెంట్ చెప్తానండి. ఇప్పుడు దాని పక్కనే మనకి హనుమాన్ గుడి ఒకటి ఉందండి. అది కొండ మీద ఉంటుంది. సుమారు ఒక 70-80 స్టెప్స్ ఎక్కి గుడిలోకి వెళ్ళాలండి. దాని కథ ఏంటంటే, శ్రీరామచంద్రుడు యుద్ధం తర్వాత విజయం సాధించినాక లంక నుంచి అయోధ్యకు వచ్చి పాలించేటప్పుడు హనుమంతుల వారిని అక్కడ పక్కన ఒక కొండ మీద ఉండమని ఆజ్ఞాపించారు. హనుమంతుల వారు ఆ కొండ మీదనే ఉంటూ అయోధ్యని రక్షిస్తూ ఉండేవారు. అదే కొండ అది అండి. 10వ శతాబ్దంలో దాన్ని చాలా డెవలప్ చేశారండి అప్పటి రాజులు. ఆ గుడిలో హనుమంతుడు బాల హనుమాన్గా మనకి దర్శనమిస్తాడండి. అమ్మ అంజనీమాత ఒళ్ళో కూర్చున్నట్టు ఉంటాడు. విపరీతమైన భక్తులు ఉంటారండి. స్వామిని దండం పెట్టుకొని హనుమంతుడి దర్శనం కాకుండా అయోధ్య చేయడము పూర్తి కాదండి అయోధ్య దర్శనము. కాబట్టి హనుమంతుడి దర్శనం కూడా చేసుకొని మంచి భోజనం దొరికిందండి. మధ్యాహ్నం మాకు తెలుగువారు అక్కడ కొంతమంది ఉన్నారు, వారు మంచి భోజన సౌకర్యాలను కూడా పెట్టారు. సంతృప్తిగా భోజనం చేశాము. అయోధ్య నుంచి మళ్ళీ మేము 5 గంటలకి బయలుదేరి కాశీకి, వారణాసికి